హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ గుప్పెడంత మనసు 4వ భాగాన్ని వినేద్దాం. అంతకుముందు ఎంతో సంతోషంగా ఉండేది అరుంధతి అని అంజు చెప్పింది. కానీ అక్కడెందుకు ఎంతో బాధని గూడు కట్టుకుని ఉన్నదానిలా కనిపించింది. కానీ ఇప్పుడు అస్సలు అర్థం కావట్లేదే. మ్యాథ్స్ ప్రాబ్లంలో కూడా ఎన్ని తెరకాసులు ఉండవు. ఏంటో ఈ అమ్మాయి గురించి ఎలా తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటే కార్తీక్కి రామ్ గుర్తుకొచ్చి తనకి కాల్ చేస్తాడు. రామ్ కార్తీక్ కాల్ చూసి లిఫ్ట్ చేసి గ్యాప్ లేకుండా, ఎరా నేనేమన్నా నీ గర్ల్ ఫ్రెండా? టైం పాడు చూసుకోవా? పడుకోనున్నానురా నేను. నువ్వంటే ఇండియా, నీకు పగలు బట్ నాకు నైట్ రా అంటాడు. మాకు తెలుసులే, అయినా పెద్ద నష్టం ఏం లేదులే కానీ నేను చెప్పినట్టు చెయ్యి అంటాడు కార్తీక్. అయితే చెప్పండి సార్ తమరు అంటాడు రామ్. పేరు అరుంధతి, బి బ్లాక్లో ఎంప్లాయ్, మనం వర్క్ చేసే ఆఫీస్లోనే అని అంటాడు కార్తీక్. రామ్, ఇప్పుడు నీకు ఎంప్లాయ్తో పనేంట్రా? పెళ్ళికి పోయిన వాడివి ఎంజాయ్ చేయక అంటాడు. అక్కడ ఉండగా కూడా చాలాసార్లు ఈ అరుంధతి వల్ల డిస్టర్బ్ అయ్యాన్రా. ఇప్పుడు చెల్లి ఫ్రెండ్గా ఇక్కడికి వచ్చిందిరా. ఇప్పుడు అంతే. నీకెలా చెప్పాలి? తను ఉంటుంది చూడు అంటూ తన హ్యాపీనెస్ని తప్ప ఏ ఫీల్ని నేను డైజెస్ట్ చేసుకోలేను. అదెందుకో అక్కడ ఉన్నప్పుడు అయినా ఆ అమ్మాయి కన్నీళ్ళు చూస్తే ఐ డోంట్ బేర్. నీకు తెలుసు కదా నా హార్ష్నెస్, బట్ ఈ అమ్మాయి చాలు నేను ఏ ఫీలింగ్లో ఉన్నా డిస్టర్బ్ చేయడానికి. ఏం నవ్వుతుందిరా ఆ సొట్ట బుక్కలతో మతి పోగొట్టడానికి అంటూ చెప్పుకుంటూ పోతుంటాడు కార్తీక్. రామ్ కార్తీక్ మాటలు వింటూ, వీడేనా ఆ వర్కు ఈ వర్కు అంటూ నా జుట్టు పట్టి పీడించేవాడు, అమ్మాయి అంటూ చెప్తున్నాడు, ఇదేమన్నా నా కలనా అనుకుంటూ లేచి కూర్చుని తన్ని తాను గిల్లుకుంటాడు. నిజమే అని అర్థమయ్యాక కార్తీక్ మాటలు వింటూ ఉంటాడు. కార్తీక్ మాట్లాడుతూ లాస్ట్లో, రామ్ నీకిప్పుడు ఫస్ట్ ఉన్న గోల్, ఆ అమ్మాయి ఎందుకు తను వర్క్ చేసే కంపెనీలో అంత ఇన్కంఫర్టబుల్గా బిహేవ్ చేస్తుంది? తనకున్న బాధ ఏంటి? అసలు ఇప్పటి వరకు బి బ్లాక్ ఆఫీస్ స్టాఫ్ని బాస్ మీటింగ్కి ఎందుకు అటెంప్ట్ కానివ్వడు అంటాడు. రే, ఆ అమ్మాయి గురించి నేను కనుక్కుంటానులే కానీ బాస్ అంటున్నావు, వాడు నీ జాన్ జిగిరి దోస్తు కదరా. వాడి కోసమే వేరే కంపెనీ పెట్టాలనే ఆలోచన మానుకుని పెట్టకుండా వాడి కంపెనీలోనే సీఈఓగా ఉన్నావు అంటాడు రామ్. సర్లే రామ్, అడగచ్చు, బట్ దేవ్ బిజీ కదా, పైగా వాడు అసలు అమ్మాయిలకి ఆమెడ దూరంలో ఉంటాడు అంటాడు కార్తీక్. ఆ మాటలకి రామ్, నేను మరీ ఆడపిల్లల పక్కనే ఉంటానరా అంటాడు వెటకారంగా. రే ఆపురా అని, దేవ్ని ఈ అమ్మాయి గురించి నేను అడగలేనురా. నువ్వు నేను చెప్పినవి కనుక్కొని నాకు ఫోన్ చేసి చెప్పు అంటాడు కార్తీక్. సర్లేరా అంటూ రామ్ కాల్ కట్ చేసి, దేవ్ని వీడు పిచ్చిగా నమ్ముతున్నాడు. అయినా ఆ దేవ్ కాదు కదా, ఆ దేవుడు వచ్చినా కానీ కార్తీక్తో ఏది అంత ఈజీ కాదు కదా. వాడి బ్రెయిన్ షార్ప్నెస్ అండ్ వాడికున్న డేర్ ముందు ఈ దేవ్ ఎంతలే అనుకుంటూ ఆ అమ్మాయి గురించి రేపు మార్నింగ్ చూద్దాం, ప్రెజెంట్ పడుకుందాం అని నిద్రపోతాడు. కార్తీక్ కూడా కాల్ కట్ చేశాక ఫోన్ పక్కన పెట్టి, ఎవరు నువ్వు? నాకు నీకు సంబంధం ఏంటి? నిన్ను చూస్తూనే ఉండాలనిపిస్తుంది. నీ బాధని చూస్తే హత్తుకొని నీకు నేనున్నానని చెప్పాలనిపిస్తుంది. నీ కన్నీళ్లు నా మనసుని బాధిస్తే నీ నవ్వుతో నా మనసుకి ప్రశాంతతని చేకూరుస్తుంది. నీ కళ్ళు, అవి నన్ను నేను మర్చిపోయి నిన్ను తలచేలా చేస్తున్నాయి. మొత్తంగా నన్ను దోచేసుకున్నావు అని ఏదో ధ్యాసలో అనేసి వెంటనే వాట్ అని గ్యాప్ ఇచ్చి, తన్ని నేను ప్రేమిస్తున్నానా అని అనుకుంటూ ఎలా పడిపోయిన తనకి అని అనుకుంటాడు. ఇంతలో లక్ష్మయ్య వచ్చి, కార్తీక్ బాబు, ధర్మాబాబు మిమ్మల్ని రమ్మన్నారు అని పెద్దమ్మ చెప్పారయ్యా అంటాడు. ధర్మ వచ్చాడా అని కార్తీక్ అనుకుంటూ ఫాస్ట్గా బయటకొచ్చి పక్కింట్లోకి పరుగు తీస్తాడు. కార్తీక్ రావడం చూసిన పద్మగారు, ఏరా ధర్మ వచ్చాడంటే తప్ప ఈ అత్తెళ్ళు గుర్తుకు రాదు కదా నీకు అంటుంది. ఏదో మీ అభిమానం అత్తయ్య అని మనసులో అనుకుని పైకి చిన్న స్మైల్ ఇచ్చి, వాడెక్కడత్తయ్యా అంటాడు. ఇప్పుడే వచ్చాడురా. ఈ పెళ్లి వాడికి ఇష్టమో లేదో కూడా మేము అడగలేదురా. అంజు కోడలు కావాలని ఆశతో అన్నయ్య అడగగానే నేను మీ మావయ్య ఓకే చెప్పేస్తాం. నువ్వు అడిగి తెలుసుకోరా, పైనే ఉన్నాడు అంటాడు. అత్తయ్య అంటూ ధర్మ దగ్గరికి వెళ్తాడు కార్తీక్. ధర్మ రూమ్లో బ్యాగ్లో నుంచి డ్రెస్సులన్నీ తీస్తూ తన కబోర్డ్లో చిరాగ్గా సర్దుకుంటూ ఉంటాడు. కార్తీక్ లోపలికి వస్తూనే ధర్మ బిహేవియర్ని అంచనా వేసి నవ్వుకుంటూ వచ్చి రేయ్ అంటూ మెడ చుట్టూ చేయి వేసి బిగిస్తాడు. ధర్మ షాక్ అయి ఆ టచ్ తెలియగానే రేయ్ నువ్వేనా అంటాడు. కాదురా మా చెల్లి అంటాడు కార్తీక్. ధర్మ కోపంగా రేయ్ అని అలానే ఉండి నువ్వెప్పుడొచ్చావురా అంటాడు. కార్తీక్ ధర్మాను వదిలి బెడ్పై కూర్చుంటూ, సార్ మా చెల్లికి బావగాడికి పెళ్ళంటే
మేము ఏమాత్రం ముందుండాలి కదా అంటాడు. రేయ్ చాలే మాట్లాడింది, వాళ్ళకంటే తెలీదు, నా గురించి నీకు తెలుసు కదరా, అయినా అంజుని నాకిచ్చి పెళ్లి చేయడమేంట్రా అంటాడు ధర్మ. కార్తిక్ నవ్వుతూ ధర్మ దగ్గరికెళ్ళి నీకన్నా మంచివాడు ఎక్కడ దొరుకుతాడు ఈ కార్తిక్కి బావగా అంటాడు. ధర్మ కోపంగానే మంచి ఒక్కటి సరిపోదురా, అయినా నీకు నేనెప్పుడు బావనే, బట్ అన్నయ్యగా నువ్వు అంజు లైఫ్కి ఈ పెళ్లితో పెద్ద ద్రోహం చేస్తున్నావు అంటాడు. అవునా, మరి ఏం చేద్దాం అంటూ ఆలోచిస్తున్నట్టు అడుగుతాడు కార్తిక్. నిజాన్ని దాచి అంజుని మోసం చేయలేను అంటాడు ధర్మ. నువ్వు మా ధర్మావిరా అని మనసులో అనుకుని ధర్మతో సరే రేపు దానితోనే మాట్లాడదాం, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు, తన డెసిషన్ నేను ఫైనల్ చేస్తాను, అప్పటి వరకు ఈ ఆలోచనలు పక్కన పెట్టి నార్మల్గా వేరే విషయాలు చెప్పు అంటాడు కార్తిక్. ధర్మ నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు. అయ్యో ధర్మ బేబీ గురించి చెప్పలేదు కదా, సరే సరే చదివేయండి. ధర్మ పద్మ శ్రీకాంతలకి ఏకైక సంతానం, వాళ్ళకి అన్నీ ధర్మాని, ధర్మ ఆలోచనలే ఆయుధంగా వాడతాడు. కోపం రాదు రానివ్వడు, వచ్చినా ఒక 2 మినిట్స్ నిలవదు. తను ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఢిల్లీలో, గర్వం తెలియనివాడు, బట్ ఎవరితో ఎక్కువగా మాట్లాడు. తనకున్న ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్ కార్తికేయ మహాదేవన్. ఏ చెడు అలవాట్లు లేవు, చెప్పాలంటే కార్తిక్ కన్నా కూడా మంచివాడు. ఎక్కువ విషయాల్ని కార్తిక్తోనే డిస్కస్ చేసి డెసిషన్ తీసుకుంటాడు. ఇప్పటి వరకు ఎవరినీ ప్రేమించలేదు. అంజు అంటే మంచి అభిప్రాయం ఉంది, కానీ ఎందుకో పెళ్లి వద్దంటున్నాడో కార్తిక్కి ధర్మాకి తెలియాలి. అరుంధతి నిద్ర నుంచి లేచేసరికి 3 అవుతుంది. లేచి ఫేస్ వాష్ చేసుకుని కిందికొస్తూ ఉంటే అంజు ఎదురుగా వస్తుంది. అది గమనించిన అరు అంజు దగ్గరికి వెళ్ళి అలా నిద్ర పట్టేసింది, సరిగ్గానే మాట్లాడలేదు అంటుంది. అంజు పర్లేదులే, ఇప్పుడు మాట్లాడుకోవచ్చులే అరు, ఇల్లు చూపిస్తాను పదా అంటుంది. అరుంధతి సరే అని అంజు కానీ ఇంటికి రంగులు వేస్తున్నారనుకుంటాగా అంటుంది. హా బయట వేస్తున్నారు, మన లోపల చుట్టేద్దాం అంటుంది. అరుంధతి నవ్వి పద ఇంకెందుకు లేటు అంటుంది. అంజు ఆ 3 అంతస్తుల మేడలో ఉన్న అన్ని రూమ్స్ని చూపిస్తుంటే కార్తిక్ రూమ్ దగ్గరికి వస్తారు. కార్తిక్ రూమ్లో కొన్ని పెయింటింగ్స్ ఉంటాయి. ఒక పక్కన అరు వాటిని చూస్తూ చాలా బాగున్నాయి అంజు, కాస్ట్ ఎంత అంటూ ఒక పిక్ని అలా చూస్తూ ఉండిపోతుంది. అంజు నవ్వుతూ కాస్ట్ ఎందుకు, అవన్నీ అన్నయ్య వేసుకున్నవి, వాడికి పెయింటింగ్స్ పిచ్చి అంటుంది. అరు పెయింటింగ్ వైపే చూస్తూ విని అవునా అంటూ మనసులో ఈ పెయింటింగ్ వస్తున్న బాధతో కన్నులు మూసుకొని అదుపు చేస్తూ నాలానే ఉందే అనుకుంటూ అన్నీ చూసి కార్తిక్ గారిలో చాలా టాలెంట్ ఉంది అంటుంది. అంజు గారెలు బూరెలు వద్దులే గాని కార్తిక్ అనువాణ్ణి అంటుంది. తను నన్ను అరుంధతి గారు అంటున్నప్పుడు నేను కార్తిక్ గారు అనాలిగా అంటుంది అరుంధతి. వాడు ఓవర్ యాక్షన్ చేస్తాలే, అలానే నువ్వు కార్తిక్ అని అను అంటుంది అంజు. కార్తిక్ లోపలికొస్తూ ఏంటి నా గురించేనా డిస్కషన్ అంటాడు. అరు కార్తిక్ వైపే చూస్తుంది. కార్తిక్ ఒక కొత్త ఫీల్తో అరు వైపు సూటిగా చూసి చెప్పు అంజు అంటూ అంజలి వైపు చూస్తాడు. అరుంధతికి కార్తిక్ చూపుతో బాణం దిగినట్టు హార్ట్ బీట్ పెరిగిపోతున్నట్టు అనిపిస్తుంది. అన్నయ్య అరుని అరుంధతి అను చాలు, గారెలు తగిలించకు వెనక అంటుంది. కార్తిక్ గారెలు ఏంటే అని అరు వైపు చూస్తాడు. అరు గుండె ఇంకా అదురుతూ ఉంటుంది. చెప్పడం తప్పక రెస్పెక్ట్ ఇవ్వద్దు అంటుంది అని చెప్తుంది. కార్తిక్ స్వచ్ఛంగా నవ్వేస్తూ ఫ్రెండ్స్ అని చెయ్యందిస్తూ మనసులో ఒక్కసారి చెయ్యందిస్తే ఎన్ని అవాంతరాలు వచ్చినా వదులుకొని నిన్ను అనుకుంటాడు. అరు మనసులో ఏంటి ఫీలింగ్, ఎంతోమంది అబ్బాయిలతో మాట్లాడాను, బట్ ఇతని దగ్గర ఇలా అయిపోతుంది ఏంటి నాకు, అయినా ఎయిర్పోర్ట్లో బానే ఉన్నాగా, ఇంతలో నా హార్ట్కి ఏమైందబ్బా అనుకుని వాటన్నిటినీ పక్కన పెట్టి చెయ్యి అందిస్తూ చిన్న స్మైల్ ఇస్తుంది. కార్తీక్ కూడా నవ్వుతూ డైరెక్ట్ కళ్ళలోకి చూస్తాడు. అరుంధతి మనసులో అలా చూడకు మహానుభావ, అవి చూపులా లేక అర్జునుని వెంటి బాణాలా అనుకుంటూ తల దించేస్తుంది. అంజలి రా అరు వెళ్దాం అని అంటుంది. అరు అంజుతో వెళ్ళబోతుంటే కార్తిక్ అంజు అంటాడు. ఏంటన్నయ్య అని వెనక్కి తిరుగుతుంది. రేపు మార్నింగ్ కృష్ణుని ఆలయానికి వెళ్తున్నాం, ధర్మానితో మాట్లాడాలి అంటాడు. అంజు కళ్ళల్లో కాంతితో బావ అప్పుడే వచ్చాడా, నేనింకా పెళ్లి ముందు రోజు వస్తాడేమో అనుకున్నానే అంటుంది. కార్తిక్ నవ్వి మా ధర్మ అంటే ఏమనుకున్నావు అంటూ వాడి గురించి నీకేదో చెప్పాలంట, తెలిసి నీకు అన్యాయం చేయలేడట అంటూ కళ్ళతోనేదో సైగ చేస్తాడు. అరుంధతి ఇద్దరినీ గమనిస్తుంది. అంజు గట్టిగా నవ్వి బావా అంత మంచోడా ఏంటి అంటూ సరే అన్నయ్య రేపు చూద్దాం ఏం చెప్తాడు అంటూ వీరిద్దరిని వింతగా చూస్తున్న అరుంధతి వైపు నవ్వుతూ చూసి చేయి పట్టుకొని తీసుకెళ్తుంది. కార్తిక్ వెళ్తున్న అరు వైపు చూసి
ఇంత దగ్గరగా ఉంటే నాలో ఎన్నడూ లేని ఏవో ఆలోచనలు చేరి చెడ్డవాణ్ణి చేసేలా ఉన్నాయే సుమి అని నవ్వుకుంటూ తన ల్యాప్టాప్ తీసి వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అరు అంజుతో వెళ్తూ హూ ఈస్ దిస్ ధర్మ అంటుంది. మా ఆయనే అంటుంది అంజు. అరుంధతి నవ్వుతూ నిజమా, మరి బావేంటి అంటుంది. మన అరు బేబీకి రిలేషన్ సరిగ్గా తెలియదు అబ్బా. అరు అంటూ ధర్మ నాకు అత్తయ్య కొడుకు, సో బావ అవుతాడు, ఇప్పుడు నాకు కాబోయే భర్త అంటుంది అంజు. ఓకే, మరి మీ అన్న ఏం చెప్తున్నాడు నీకు అంటుంది. రేపు నాతో గుడికి రా, తెలుస్తుంది నీకు కూడా అంటుంది అంజు. అరుంధతి కృష్ణుని ఆలయం అన్నారుగా, తప్పకుండా వస్తాంలే అంటుంది. ఇంకా ఆ తర్వాత ఇద్దరు కలిసి ఇంటికి పక్కనే ఉన్న పశువుల చావిట్లోకి వెళ్తారు. రెండు పెద్ద ఆవులు, వాటికి పాల రంగులో ఒక లేగ దూడ ఉంటే ఇంకోటి మరిగిన పాల రంగులో ఉండి గెంతులు వేస్తూ ఉంటుంది. సాయంత్రం అవడంతో పాలేరు గేదె దగ్గర పాలను పితుకుతూ ఉంటాడు. ఇంకొన్ని గేదెలు దూడలు ముందు పచ్చని గడ్డి పోగులు ఉండడంతో వాటిని తింటూ బిజీగా ఉంటాయి. అరుంధతికి అంతా కొత్తగా ఉంటుంది. అంజుతో ఇప్పుడే వస్తాను అని ఫాస్ట్గా ఇంట్లోకి వచ్చి తన గదికి వెళ్ళడానికి పైకి వెళ్తుంది. కార్తీక్ని ధర్మ రమ్మడంతో రెడీ అయి కిందికి వస్తుంటాడు. అరుంధతి ఫాస్ట్గా స్టెప్స్ ఎక్కేస్తూ ఒక స్టెప్ పై కాలు వేయిపోయి తప్పి ఆ ఫోర్స్కి వెనక్కి పడిపోబోతుంటే వస్తున్న కార్తీక్ అది చూసి అరుంధతి అంటూ చేయి పట్టుకుని తన వైపుకి లాక్కుంటాడు. అరు కార్తీక్ లాగిన ఫోర్స్కెళ్ళి కార్తీక్ని అతుక్కుంటుంది. కార్తీక్ గుండె చాలా గట్టిగా కొట్టుకుంటూ ఉంటుంది. అది గమనించిన అరుంధతికి తను పడిపోబోతుంటే కార్తీక్ కలవరపాటుగా అరుంధతి అని పిలవటం, అరు పడిపోతుందనే భయంతో కార్తీక్ గుండె అంత గట్టిగా కొట్టుకుంటుందో లేక అరు దగ్గరగా ఉన్నందుకు కొట్టుకుంటుందో అరుంధతికి అర్థం కాదు. వెంటనే కార్తీక్ చేయి వదులుతాడు. అరు దూరం జరుగుతుంది. కాస్త నెమ్మదిగా వెళ్ళొచ్చుగా అంటూ కార్తీక్ కాస్త కోపంగా చెప్పి జాగ్రత్త అని కిందికొస్తాడు. అరుంధతికి కార్తీక్ అంత దగ్గరగా ఉండడం అండ్ కార్తీక్ కళ్ళలో తనపై కనిపించిన భావం అదేంటో కూడా తెలియదు, కానీ మొత్తంగా నచ్చేసింది అంతే. అన్నీ మరిచి నవ్వుకుంటూ రూమ్కి వెళ్తుంది. రూమ్కి వెళ్ళేసరికి ట్యాబ్ కనిపించడంతో ఓ దీనికోసమే కదా వచ్చింది అనుకుని ట్యాబ్ తీసుకుని కిందికి వస్తుంది. కార్తీక్ ధర్మ దగ్గరికి వెళ్తాడు. ధర్మ అప్పటికే ఫ్రెష్ అయి బెడ్ పై కూర్చొని ల్యాప్టాప్లో ఉన్న డాక్యుమెంట్స్ చూస్తూ ఉంటాడు. కార్తీక్ వెళ్ళి ఏంట్రా అంటూ బెడ్ పైన ఒక పక్కన పడుకుంటాడు. ధర్మ బోర్ కొట్టి పిలిచాన్రా, ఏమైనా చెప్పు అంటాడు. ఏం చెప్పు, బాటానా పేరాగానా అంటాడు కార్తీక్. ధర్మ ఒక లుక్ ఇచ్చి రెండు మంచి బ్రాండ్సే, నువ్వు ఏ బ్రాండ్ వేసుకుంటావు అంటాడు. కార్తీక్కి మార్నింగ్ అరు ఏ బ్రాండ్ వేశారు అనే మాటలు గుర్తుకొచ్చి వచ్చే ముందు అరుంధతి పడిపోతుంటే తన మీదకి లాక్కోవటం, చెయ్యి వదిలిన తర్వాత అరుంధతి కార్తీక్ వైపు చుడుకున్న బిడియంగా తలదించుకోవడం గుర్తుకొచ్చి బుగ్గలు రెడ్డిష్ అయి చిన్న స్మైల్ చేస్తాడు. ధర్మ కార్తీక్ స్మైల్ గమనించి వీడేంటి తేడాగా ఉన్నాడు అనుకుని కార్తీక్ వైపే చూస్తుంటాడు. కార్తీక్ అరుంధతి ఊహల్లో డ్యూయట్స్ వేసుకుంటూ ఉంటాడు. అరుంధతి కిందికొచ్చి ఆ చావీట్లో ఉన్న అన్నిటి పిక్చర్స్ తీసుకొని అంజుతో కలిసి ఇంట్లోకి వస్తుంది. ఇంకా నైట్ అవడంతో స్నానాలు ముగించి అందరూ కలిసి భోజనాలు కూర్చుంటారు. అంజు వెళ్ళి అరుంధతిని తీసుకుని వచ్చి పక్కన కూర్చోబెట్టుకుని తానే వడ్డిస్తూ ఉంటే అరుంధతి చిన్న స్మైల్ ఇచ్చి అక్కడే ఉన్న బామ్మ వైపు చూసి బామ్మ నాకు మీరు తినిపించచ్చు కదా అని రిక్వెస్టింగ్ అంటుంది. అంతే. అరుంధతి గారికి కార్తికేయ గారికి అంటే తాతగారండోయ్, ఆయన పేరు కూడా కార్తికేయనే కదా. రాజయ్య గారికి ఏవో జ్ఞాపకాలు కళ్ళ ముందు మెదిలి కళ్ళ వెంపట నీళ్లు తిరుగుతాయి. అరుంధతి వాళ్ళని గమనించి అడగాలనిపించింది. అందుకే అడిగాను బామ్మ, మీరు ఫీల్ అవుతున్నారా అని ఆవిడిపై చెయ్యి వేస్తే బామ్మగారు నవ్వుతూ లేదు తల్లి, నాకు ఒక కూతురుండేది, అది ఇంతే అడిగేది అంటారు. అరుంధతి నవ్వుతూ అవునా, మరి ఎక్కడ ఆవిడ అంటుంది. రాజయ్య గారు ఆ మాటలకి నా చెల్లెలి మంచితనం దేవుడికి బాగా నచ్చి నీ అంత అయ్యాక ఒక యాక్సిడెంట్లో ప్రాణాలు విడిచింది అంటారు. కార్తికేయ గారికి ఆయన కూతురు మొహం గుర్తుకు రాగానే బాధగా లేచి వెళ్ళిపోబోతుంటే అరుంధతి అడ్డొచ్చి తాతగారు, మీరు మీ అమ్మాయిని గుర్తు చేసుకుని ఇలా తినకుండా ఉంటే ఆవిడ ఆత్మ కూడా బాధపడుతుంది. మీరన్నారుగా ఆవిడ చాలా మంచివారని, మా అమ్మ చెప్పేది మంచి వాళ్ళకి మరణం ఉండొచ్చు కానీ వాళ్ళ ఆలోచనలు కొంతమందిని అయినా ప్రభావితం చేస్తాయి. సో ఇక ఆ మంచివారు ఎప్పుడు ఆ కొంతమంది ఆలోచనలో స్థిరస్థాయిగా నిలిచిపోతారని చెప్తుంది. ఇప్పుడు మీకు మీ కూతురుపై ఉన్న ప్రేమలో ఆవిడ భద్రంగానే ఉన్నారు. ఆ మాటలకి అరుంధతి గారు అంటే బామ్మగారు బాగా చెప్పావు తల్లి అంటూ మహాదేవ గారి వైపే చూస్తారు. ఆయన అరుంధతి వైపు చూసి రా తల్లి నేను తినిపిస్తాను అంటూ అరుంధతి గారి పక్కన అరుని కూర్చోబెట్టి పెడుతూ ఉంటే అరుంధతి గారు కూడా అప్పుడోసారి ఒక ముద్దు పెడతారు.
అంజు అక్కడ అంతా చూసి సెంటిమెంట్ సీన్, అన్నయ్య ఉంటే ఏడ్చినట్టు కూడా యాక్షన్ చేసేవాడు అనుకుని అరుంధతిని చూస్తూ చిన్న స్మైల్ ఇచ్చి తింటోంది. అరుంధతి మనసులో వాళ్ళ ప్రేమను చూసి, కన్నయ్య ఇక్కడ వీళ్ళతో ఎంత ప్రేమని ఆనందాన్ని ఇచ్చేసి అక్కడికి వెళ్ళాక దేవుతో నరకాన్ని ఇస్తావు కదా అని బాధపడుతూ బయటికి నవ్వుతూ ఉంటుంది. రాజయ్య గారు, సుగుణ గారు, అరుంధతి, మహాదేవ గారి కళ్ళల్లో ఆనందాన్ని చూసి మనసు నిండా నవ్వుకుంటారు. ధర్మ కార్తీక్ని గమనించి, ఆ అమ్మాయి ఎక్కడ పరిచయం అయిందిరా అంటూ ల్యాప్టాప్ చూసుకుంటూ ఉంటాడు. కార్తీక్ ఎయిర్పోర్ట్ అనిపోయి, వాట్ అమ్మాయా అంటూ లేస్తాడు. మరేంటి ఆ నవ్వు, ఆ దీర్ఘాలోచన, ఎక్కడున్నావు అంటాడు ధర్మ. ధర్మకి నమ్మకం ఎక్కువ. కార్తీక్ ప్రేమలో పడడు, వాడికి ఏ అమ్మాయి నచ్చదు అనుకుంటాడు. సో అలా అడిగేస్తాడు, కార్తీక్ కవర్ చేయడం గమనించకుండా. కార్తీక్ అదేం లేదురా, ఇంకా ఇంటికి వెళ్తాం, లేకపోతే నాన్నగారు ఏదో ఒకటి అంటారు అంటాడు. ధర్మ నవ్వి, నీ వేషాలు అక్కడే వేయి, నా దగ్గర కాదు, వెళ్ళిపో అంటూ కార్తీక్తో బయట వరకు వచ్చి పంపించి వెళ్ళిపోతాడు. కార్తీక్ ఇంటికి వెళ్ళేసరికి అరుంధతికి వాళ్ళ నాయనమ్మ, తాతయ్యలు తినిపిస్తుండడం చూసి ఏంటి ఈ సీను అనుకుని వాళ్ళతో జాయిన్ అయి నవ్వుకుంటూ తినేసి తన రూమ్కి వెళ్తూ ఆగి వేరే రూమ్కి వెళ్తాడు. అరు తిన్న తర్వాత తన రూమ్కి వెళ్తుంది. అరు బ్లాక్ చుడిదార్లో చాలా అందంగా ఉంటుంది. తననే చూస్తూ కార్తీక్ అరు మీదకి వస్తూ ఉంటాడు. అరు నవ్వుతూ వెనక్కి జరుగుతూ, ఏంట్రా ఇలా మీద మీదకి వస్తున్నావు అంటుంది. కార్తీక్ అరుంధతి డ్రెస్సు చున్నీ లాగేసి తన మెడ చుట్టూ వేసుకుంటాడు. చున్నీ లాగడంతో అరు రెండు చేతుల్ని ఎదపై కప్పేసుకుంటూ వెనక్కి వెళ్తూ గోడ రావడంతో ఆగిపోతుంది. కార్తీక్ అదే అదనుగా చేతులతో లాక్ చేసి ఒక్కసారిగా రా అని పదునుగా చూస్తూ అడుగుతాడు. అరుంధతి ఏంటి ఒక్కసారి రా, ఇబ్బందిగా ఉంది అంటుంది. కార్తీక్ నవ్వుతూ అరుంధతి మెడపై ఉన్న పుట్టుమచ్చపై వేలు పెట్టి చిన్న కిస్ ఒకటి ఇక్కడ అంటూ దగ్గరికి వస్తుంటే అరుంధతి వద్దు వద్దురా తప్పు అంటుంది. కార్తీక్ ఫేస్ మెడ దగ్గరికి రావడంతో కార్తీక్ శ్వాస తగలడంతో టెన్షన్స్ వచ్చేసి చెమటలు పట్టేస్తాయి అరు బేబీకి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.